లేఖన భాగములను కొద్ది సమయం మనము ధ్యానం చేసుకుందాం. దేవాతి దేవుడు మనందరినీ కూడా ఈ మాటల ద్వారా బలపరిచినట్లుగా కొద్ది సమయము వాక్య ధ్యానంలో కొనసాగుదాం. దినవృత్తాంతములు 2వ గ్రంథము 20వ అధ్యాయంలో మొదటి కొన్ని వచనాల నేపథ్యాన్ని కనుక మనం చూడగలిగినట్లయితే యెహోషాపాతు పరిపాలన చేస్తూ ఉన్నటువంటి దినాలలో మోయాబీయులు, అదే రీతిలో అమ్మోనీయులు, మేయోనీయులలో కొందరు యెహోషాపాతు మీదకి దండెత్తి వచ్చినట్లుగా మొదటి వచనాల ద్వారా మనం చూడొచ్చు. పుల్లారా, శత్రువులు దండెత్తి వస్తూ ఉన్నారు. దండెత్తి వస్తూ ఉన్నటువంటి ఆ యొక్క సమయములలో మరి దేవుణ్ణి ఎరిగినటువంటి మనిషిగా యెహోషాపాతు చేసినటువంటి పనేంటంటే భయపడి ఆయన యొద్ద విచారణ చేయటానికి తన మనసును తాను నిలుపుకున్నారు. జాగ్రత్తగా ఈ మాటలు ఆలకించండి పుల్లరా. మొదటిగా యెహోషాపాతు భయపడి ఆయన యొద్ద విచారణ చేయటానికి తన మనస్సును తాను నిలుపుకొని యోధా అంతటా ఉపవాసం ఉండాలి, ఆచరించాలి అని చాటించాడు. ఎందుకంటే శత్రు భయం వచ్చింది కావున ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితులు, ప్రమాదం కాబట్టి ఆయన కూడా భయపడి అనే మాటను అక్కడ మనం చూసాం. ఆయన కూడా భయపడి ఈ సమయంలో ఇక ఈ యొక్క ఆపద నుంచి విడుదలనిచ్చేది దేవుడే అని గ్రహించినటువంటి ఆయన యొద్ద విచారణ చేయటానికి తన మనసును తాను సిద్ధం చేసుకొని జనాభా అంతటిని కూడా సిద్ధం చేశాడు. ఎందుకు? శత్రువులను ఎలాగైనా సరే ఎదిరించాలి, జయించాలి అని. అయితే ఈ జనుల మధ్య నిలబడినటువంటి యొక్క యెహోషాపాతు ఇక ఆయనతో మాట్లాడటం ప్రారంభం చేశాడు. దేవునితో మాట్లాడటం ప్రారంభం చేశాడు. దేవునితో మాట్లాడుతూ ప్రారంభం చేసినటువంటి ఆ ప్రారంభంలో ఆయన ఒక మాట అంటున్నట్లుగా మనం చూడొచ్చు పుల్లరా. 6వ వచనాన్ని గనక మనం చూస్తే, దేవా యెహోవా నీవు ఆకాశమందు ఏమన్నాడు పుల్లరా? నీవు దేవుడవై ఉన్నావు, దేవుడవై ఉన్నావు, రాజ్యములను కూడా ఏలువాడవు నీవే. ఏమన్నాడండి? నీవు బాహుబలము గలవాడు. మొదటికి ఏమంటూ వస్తున్నారు అక్కడ? ఆకాశమందు దేవుడివై ఉన్నావు, మా పితరుల దేవా నీవు దేవుడు అయి ఉన్నావు, రాజ్యములను ఏలేది నీవే, బాహుబలము కలిగినటువంటి వాడవు నీవే, పరాక్రమము గలవాడవు నీవే అని సంబోధించి దాని తర్వాత ఏమని అన్నాడంటే పుల్లారా, నిన్నెదిరించుటకు ఎవరికిని బలము చాలదు అన్నాడు. ఈ మాటను మనం ధ్యానం చేసుకుందాం పుల్లారా. ఆయన ఏమన్నాడంటే, నిన్ను ఎదిరించడానికి ఎవరికిని బలము చాలదు. ఎందుకు బలము చాలదు అని గనక ఆలోచన చేస్తే ఆ యొక్క వచనంలోనే ఆయన యొక్క గొప్పతనాన్ని, ఆయన లక్షణాలన్నిటినీ కూడా యెహోషాపాతు చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన దేవుడని, పితరుల దేవుడని, రాజ్యములను ఏలేటటువంటి దేవుడని, బాహుబలము కలిగినటువంటి దేవుడని, పరాక్రమము కలిగినటువంటి దేవుడని ఆయన యొక్క గుణగణ లక్షణాలను ఆయన వివరించాడు. అందును బట్టి చివరిగా ఆ లక్షణాలను బట్టి యెహోషాపాతు ఫైనల్గా ఆ లక్షణాలను బట్టి చెప్పిన మాట ఏంటంటే, నిన్ను ఎదిరించుటకు ఎవరికిని బలము చాలదు. అంటే దాని అర్థం ఏంటి? మోయాబీలకు బలము చాలదు, అమ్మోనీయులకు బలము చాలదు, మోయానీయులకు కూడా బలము. ఎవరైనా ఆయనను నిశ్చయముగా ఖచ్చితముగా ఎదిరించలేరు. గొప్ప దేవుణ్ణి ఎవరు కూడా ఎదిరించలేరు. కానీ మానవులు ఎదిరిస్తారు.
ఎవరు ఎదిరిస్తారంట పిల్లరా? ఎదిరిస్తామా మనం? ఎదిరించడం అంటే దాన్ని చాలా రూపాల్లో చెప్పుకోవచ్చు కదండి. ఎదిరించటం అంటే దాన్ని రకరకాల రూపాలలో మనము వ్యక్తపరచవచ్చు, తెలియపరచవచ్చు. ఇప్పుడు ఎవరైనా వ్యతిరేకంగా మనకి మాట్లాడారు అనుకోండి, మన ఇంట్లోనే అనుకోండి, ఎదురు చెప్తూ ఉంటాం మనం, నువ్వేంటి నాకు చెప్పేదని. లేకపోతే బయటే మన సరౌండింగ్స్లో ఎవరైనా మనకి మంచి మాటలు చెప్పాలని చూస్తూ ఉన్నప్పుడు వారిని మనం ఎదిరిస్తాం, నువ్వేంట్లే నాకు చెప్పేది, నాకు తెలియదా అని. లేకపోతే మన మంచిని కోరేటటువంటి వారు, మన శ్రేయస్సును కోరేటటువంటి వారు ఎవరైనా మంచి మాటలు చెప్తే మనం ఏం చేస్తూ ఉంటామంటే కొన్ని సందర్భాల్లో ఎదిరిస్తూ ఉంటాం. వారందరూ కోరుకుంటే ఏంటి? మన శ్రేయస్సును బట్టే కదా పుల్లరా. ఇప్పుడు దేవుడు ఏం కోరుకుంటున్నాడు అని కనుక ఆలోచన చేస్తే మనం మంచిగా ఉండాలి అని కోరుకుంటున్నాడు, మంచిగా జీవించాలి అని కోరుకుంటున్నాడు, మంచిగా ఎదగాలి, ఫలించాలి, కొనసాగాలి, ఇరుకులు ఇబ్బందులు వాటన్నిటి నుంచి మనం దూరంగా ఉండాలి అని ఆయన ఆశ ఉన్నది, ఆయన కోరిక ఉన్నది, ఆయన ప్రణాళిక ఉన్నది, అది ఆయన చిత్తమై ఉన్నది. కానీ దానిని మనం ఏం చేస్తున్నామంటే ఎదురిస్తూ ఉంటున్నాం. ఇప్పుడు ఆయన ఒక మంచి మాట చెప్పాడు, ఆ మంచి మాట మనం పాటించలేదు అనుకోండి, ఆ మంచి మాటను మనం పాటించలా, ఇప్పుడు అది ఎదిరించడం అవుతుందా? ఎదిరించడం కాదండి. అవుతుందా? అవుతుందా? అవుదా? ఖచ్చితంగా అవుతుంది. ఈ యెహోషాపాతు ఏమన్నాడు ఇక్కడ? నిన్ను ఎదిరించడానికి ఎవరికి కూడా బలమో చాలదు. కానీ నేటి మానవులు, నేటి క్రీస్తును ఎరుగనటువంటి వారు, లేదా కొన్ని సందర్భాల్లో క్రీస్తును ఎరిగినటువంటి వారే ఎవరిని ఎదిరించటానికి లేదా ఎవరి మాటని ధిక్కరించటానికి సిద్ధంగా ఉన్నారంటే దేవుణ్ణి ఎదిరించటానికి, దేవుని మాటను ధిక్కరించటానికి వారు సిద్ధంగా ఉన్నారు. అంటే వారు దేవుని ఎదిరించడానికి వారు బలం కలిగినటువంటి వారుగా ఉన్నారు. ఎలా ఉన్నారండి? బలము కలిగిన వారిగా ఉన్నారా లేరా? ఈయనేమన్నాడు ఇక్కడ? అసలు నిన్ను ఎదిరించడానికి ఎవరికి కూడా బలము చాలదు. కానీ నేటి దినాన కొద్దిమంది మనుషులను కనుక మనం చూస్తే ఆయన మాటలను ధిక్కరించేవారు, ఆయన ప్రణాళిక ప్రకారమై నడవనటువంటి వారందరికీ కూడా ఆయనను ఎదిరించేటటువంటి జనాభా క్రిందకే వస్తారండి. ఆయన మాటను ధిక్కరించేటటువంటి జనాభా కిందకే వస్తారండి. అంటే రకరకాల వ్యాపకాల్లో వారు ఉంటారు కాబట్టి వారు దాదాపుగా దేవుడిని, దైవజనులను, దేవుని మనుషులను ఎదిరించడానికి వారిని వారు ఏం చేసుకుంటారంటే సిద్ధంగా చేసుకుంటారు. అప్పుడు అటువంటి వారికి లేఖనము ఏమని తెలియపరుస్తూ ఉందంటే, యెషయా గ్రంథము 58వ అధ్యాయము 1వ వచనాన్ని గనక మనం చూడగలిగినట్లయితే పుల్లరా, చూడండి పుల్లరా, చదవండి. తాళక బోర ఊదినట్లు ఎలుగెత్తి బిగ్గరగా కేకలు వేయము, వారు చేసిన తిరుగుబాటును, అదిగో ఏమంటున్నాడండి? బోర ఊదినట్లు ఎలుగెత్తి బిగ్గరగా ఏం చేయాలంట? కేకలు వేయాలి. ఏం చేయాలండి? మనం కేకలు వేయాలంట. ఎందుకు కేకలు వేయాలి? ఎవరైతే దేవుని ఎదిరిస్తున్నారో, ఎవరైతే దేవుని ధిక్కరిస్తున్నారో, ఎవరైతే ఆయన మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారో, వారు చేసేటటువంటి తిరుగుబాటు వారికి తెలిసేటట్లుగా బిగ్గరగా కేకలు వేసి ఏం చేయాలంట? తెలియపరచాలి. దేవుని ఎదిరించేటటువంటి వారికి వారు ఎందుకు ఎదిరిస్తున్నారో ఆ విషయాలు మనం వారికి తెలియపరచాలి. దేవుని మీద తిరుగుబాటు చేసేటటువంటి వారు ఎందుకు తిరుగుబాటు చేస్తున్నారో ఆ విషయాల్ని బిగ్గరగా కేక వేసి మరి మనం ఏం చేయాలంటే వారికి తెలియపరచాలి. కింద అన్నారు కదా, యాకోబు ఇంటి వారికి వారి పాపములను ఏం చేయాలి? తెలియచేయాలి. ఏమన్నారండి ఇక్కడ? వారి పాపములను తెలియచేయాలి. వారు ఎందుకు తిరుగుబాటు చేస్తున్నారు, వారు ఎందుకు ధిక్కరిస్తున్నారు, వారెందుకు దేవునితోనే వ్యతిరేకమవుతున్నారు, దేవునితోనే ఎందుకు పోరాటం చేస్తున్నారు
ఆ కారణాలు నీకు తెలిసినప్పుడు, ఒక దేవుని ప్రణాళిక ప్రకారంగా నడిచేటటువంటి ఒక వ్యవస్థలో ఉన్నటువంటి నీవు నేను ఆ కారణము తెలిసినప్పుడు ఆ కారణము వారికి తెలియపరిచేటట్లుగా బిగ్గరగా కేక వేసి మరీ చెప్పాలి. వారి పాపములను వారికి మనము తెలియచెప్పాలి. జాగ్రత్తగా ఆలకించండి పిల్లరా. అయితే ఈ రీతిగా ఉన్నటువంటి వారందరూ కూడా, దేవుణ్ణి ఎదిరించేటటువంటి వారందరూ, దేవుణ్ణి వ్యతిరేకించేటటువంటి వారందరూ కూడా ఏమనుకుంటారంటే పిల్లరా, 2వ వచనంలో రాయబడినటువంటి మాట కనుక చూస్తే, తమ దేవుని న్యాయ విధిని విడువక నీతిని అనుసరించు వారైనట్టు అనుదినము వారు నా యొద్ద విచారణ చేయుచు కనపరుచుదురు. వారు ఏమంటారంటే పుల్లారా, చూడండి, తమ దేవుని అంటే వారికి వారు అనుకున్నారు ఏమని, దేవుని మీద తిరుగుబాటు చేసేవారు, దేవుణ్ణి ఎదిరించేటటువంటి వారు వారి హృదయంలో ఏమనుకుంటారంటే, న్యాయ విధిని మేము విడవలేదు అని అనుకుంటారంట. నీతిని అనుసరించేవారిగా మేము ఉన్నాము అని అనుకుంటారు. అనుదినము దేవుని యొద్ద విచారణ చేస్తున్నాము అని అనుకుంటారు. ఆయన మార్గములను తెలుసుకొనటానికి మేము మమ్మల్ని సిద్ధం చేసుకుంటున్నాము అని అనుకుంటారు. న్యాయమైనటువంటి తీర్పులు మాకు రావాలి అని వారందరూ కూడా ఏమనుకుంటారంట, అనుకుంటూ ఉంటారు. ప్రత్యేకంగా దేవుడు కనబడాలి అని వారందరూ కూడా కోరుకుంటారంట. ఏం చేస్తారంట వారు, అన్ని కోరుకుంటారు. కానీ వారి పాపములలో లేదా మేము దేవుని మీద ఈ రీతిగా తిరుగుబాటు చేస్తున్నామని, దేవునికి వ్యతిరేకంగా ఉన్నామని, దేవుని మీదే పోరాటం చేస్తున్నామని, దేవుణ్ణే ఎదిరిస్తున్నామని వారు ఏమాత్రం కూడా గుర్తెరగరంట. దేవునికి వ్యతిరేకంగా ఉన్నాము అని గుర్తెరగరంట. కానీ వారు ఏం కోరుకుంటారంటే పుల్లారా, దేవుడు మాకు ప్రత్యక్షం కావాలి అని కోరుకుంటారు. దేవునికి విరోధముగా ఉండేటటువంటి వారు ఏం కోరుకుంటున్నారు, దేవుని ప్రత్యక్షత మాకు కావాలి. పుల్లారా, ఇది సాధ్యపడుతుంది అనుకుంటున్నారా? సాధ్యపడుతుంది అన్నారా? కానీ హృదయంలో వారు ఏమనుకుంటున్నారు, వారు మేము న్యాయంగా ఉన్నామని అనుకుంటున్నారు. అంటే ఒక పక్క దేవుణ్ణి ఎదురిస్తూనే, ఒక పక్క వ్యతిరేకంగా జీవిస్తూనే, ఒక పక్క ఆయన మాట ప్రకారంగా నడవకుండా ఉంటూనే హృదయంలో ఏమనుకుంటున్నారు, న్యాయంగా ఉన్నామని. మరి హృదయము మోసకరమైనదా కాదా? చూడండి ఒకసారి ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చదవండి పుల్లారా. హృదయం అన్నిటికంటే ఎలాగుందంట పుల్లారా, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహించేవాడు ఎవరు కూడా లేరు. ఇప్పుడు వీరు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నారు, దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా జీవిస్తూ ఆ హృదయంలో ఏమనుకుంటున్నారంట, మేము నీతిగా న్యాయముగా ఉన్నాం, ఆయన విధిని అనుసరిస్తున్నాం, ఆయన ప్రత్యక్షత మాకు కలుగుతుంది అని అనుకుంటున్నారు. కానీ వారి హృదయము మోసకరమైనది, ఆ హృదయము వారిని తప్పుడు మార్గంలోనికి నడిపిస్తుంది. దేవునికి వ్యతిరేకంగా నీవు లేవు అని హృదయమే చెప్పి వారిని తప్పుడు మార్గములో నడిపిస్తుంది. కాబట్టి దాన్ని గ్రహించేటటువంటి వారు ఎవరు కూడా లేరు. కానీ నేటి దినాన ప్రభువునకు ఎవరు కావాలంటే దాన్ని గ్రహించేటటువంటి వారే కావాలి. ఆమేన్. ఎవరు కావాలంటే పుల్లారా, దానిని గ్రహించేటటువంటి వారే. పై 5వ వచనంలో రాయబడుతున్నటువంటి మాట ఏంటంటే, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయము యెహోవా మీద నుండి తొలగించుకునేవాడు ఎవరంటే శాపగ్రస్తుడంట. నరులను ఆశ్రయంగా చేసుకొని వారి హృదయము దేవుని మీద నుంచి తొలగించుకునేటటువంటి వారు ఎవరంటే శాపగ్రస్తులు. అంటే వారి హృదయము దేవుని మీద నుంచి తొలగిపోయి
ఆ హృదయము వారిని తప్పుడు మార్గంలో నడిపిస్తూ ఉంటే, తప్పుడు ఆలోచనలు నడిపిస్తూ ఉంటే, అయినను నీవు దేవునికి విరోధముగా లేవు అని హృదయము చెప్పినట్లుగా నడిచేటటువంటి వారందరూ కూడా ఏమవుతారంటే శాపగ్రస్తులు అవుతారు పిల్లరా. కాబట్టి లేఖనం ఏం చెప్తుందో దాని ప్రకారమై మనము కొనసాగాలి. కానీ కొన్ని సమయాలలో నీ హృదయమే, నీ ఆలోచనే నిన్ను మోసం చేసి నన్ను వేరే మార్గంలో నడిపిస్తూ ఉన్నప్పుడు అదే కరెక్టు అని గనక మనం ఉంటే గనక, అదే కరెక్ట్ అనే గనక నడిస్తే గనక ఆయన యొద్ద నుంచి ఏ విధమైనటువంటి దీవెనను మనం చూడలేమండి. కాబట్టి మన హృదయాన్ని మనం చాలా భద్రంగా చేసుకోవాలి. సామెతల గ్రంథంలో అంటాడు కదా, 4వ అధ్యాయము 23వ వచనాన్ని గనక ఒకసారి మనం సామెతల గ్రంథము నుంచి చూడగలిగినట్లయితే పుల్లరా, అక్కడ రాయబడుతున్నటువంటి మాట 4వ అధ్యాయము ఏమవుతుందంటే పుల్లరా, మన హృదయములో నుండి జీవధారలు బయలుదేరతాయి. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా మన హృదయమును దేవునికి మహిమ కలుగునుగాక. ఏమని రాయబడిందంటే అన్నిటికంటే ముఖ్యముగా మన హృదయమును భద్రముగా దేవునికి మహిమ కలుగునుగాక. అంటే నేటి ఈ దినాన మన హృదయము మనము భద్రం చేసుకోవాలి పుల్లారా. మన హృదయాన్ని మనం జాగ్రత్తగా చేసుకోవాలి. మన హృదయాన్ని కనుక మనం భద్రం చేసుకోగలిగినట్లయితే ఆ వ్యాధి నుంచి మనం బయటకు వస్తాం. మనం చేసేది తప్పు అని మనకే తెలుస్తుంది. మన పాపంలోనే ఉన్నాము, దేవుని ఎదిరిస్తున్నాము, దేవునికి వ్యతిరేకంగా ఉన్నామని మనమే తెలుసుకుంటాం. కావున ఆ మార్గము నుంచి విడిచి మంచి మార్గంలోనికి రావటానికి ఎక్కువ అవకాశం అనేటటువంటిది ఉంటుంది. కాబట్టి అన్ని వేళలా మన హృదయాన్ని కూడా మనం నమ్మలేం. అందుకే వారు ఏమనుకున్నారు, అక్కడ వారి హృదయంలో ఏమనుకున్నారండి వారు? మేము నీతిగా ఉన్నాం, న్యాయంగా ఉన్నాం, ఆయన ప్రత్యక్షత మాకు కలుగుతుంది అనుకుంటున్నారు. కానీ ఆయనకు వ్యతిరేకంగా జీవించమని మొదటి వచనంలో వారు పాపములు చేశారని కానీ వ్యతిరేకంగా జీవించారని అవేం పట్టించుకోకోకుండా వీరేమనుకున్నారంటే మేము నీతిగా న్యాయముగా ఉన్నాం, ఆయన ప్రత్యక్షత మాకు కలుగుతుంది అని అనుకుంటున్నారు. అట్టి వారికి వారి పాపములను వారికి తెలియపరిచేటట్లుగా నీవు నేను లేదా ఆయన ఆజ్ఞ ప్రకారంగా నడిచేవారు ఎవరైనా సరే ఎలుగెత్తి కేకలు వేసి వారి పాపములను వారికి మనము తెలియపరచాలి. బహుశా ఏం చేస్తుంటారు వాళ్ళు? ఏదో పెద్దదా లేదా చిన్నదా అని కనుక ఆలోచన చేస్తే దానికి సమాధానం కూడా మనం యెషయా గ్రంథం నుంచే చూద్దాం పుల్లరా. 88వ అధ్యాయంలోనే దానికి ఆన్సర్ కూడా మనం కనిపెట్టేటటువంటి ప్రయత్నం చేద్దాం. 58వ అధ్యాయాన్ని కనుక మనం చూస్తే 9వ వచనం నుంచి చూద్దాం. యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొరపెట్టగా ఇదిగో ఆయన నేనున్నాను అని అంటాడంట పుల్లారా. జాగ్రత్తగా ఈ మాట ఆలకించండి. అప్పుడు నీవు పిలవగా యెహోవా సెలవిస్తాడు, యెహోవా బదులిస్తాడు. నీవు ఎప్పుడైతే మొరపెడతావో అప్పుడు ఆయన ఇదిగో నేనున్నాను అని అంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇది ఎంత గొప్ప భాగ్యం పుల్లారా. నువ్వు పిలిచిన ప్రతిసారి, నువ్వు అడిగిన ప్రతిసారి, నువ్వు విన్నవించుకున్న ప్రతిసారి, మనం విన్నవించుకున్న ప్రతిసారి, మనం మొరపెట్టిన ప్రతిసారి ఆయన యొద్ద నుంచి నేనున్నాను అని జవాబు వస్తే మనం ధన్యులమే. ఆమేన్. 100 సార్లు మొరపెట్టినప్పుడు 100 సార్లు నేనున్నానయ్యా, ఏం కావాలో చెప్పు అని అనిపించుకోవట నిజమైన ధన్యత కదా పిల్లరా. అప్పుడు ఆయన ఏం చేస్తాడంట, నేనున్నాను అని అంటాడంట. ఎప్పుడు అంటాడంటే కింద ఒక 3 మాటలు మనం చూద్దాం పిల్లరా. ఇతరులను బాధించుటయు, వేలు పెట్టి చూపి తిరస్కరించుటయు, చెడ్డదాన్ని బట్టి మాట్లాడుటయు నీవు మాని. ఇప్పుడు జాగ్రత్తగా ఈ 3 మాటలు చూడండి ఒకసారి. ఆయనకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. వారి పాపములను వారికి తెలియపరిచేటట్లు నువ్వు బిగ్గరగా కేక వేసి చెప్పు అని అన్నారు. అయితే వారు ఏం చేస్తున్నారు అని కనుక ఆలోచన చేస్తే, నెంబర్ 1 వారు ఇతరులను బాధ పెట్టారు. ఏంటంటే పుల్లారా, మొదటిది ఇతరులను బాధ పెట్టారు.
నెంబర్ 2, వేలు పెట్టి చూపి ఇతరులను ఏం చేశారంటే తిరస్కరించారు. మొదటిది బాధ పెట్టారు, రెండోది తిరస్కరించారు, మూడోది చెడ్డదానిని బట్టి మాట్లాడారు. ఇప్పుడు జాగ్రత్తగా ఆలకించండి పుల్లారా. మేము ఆయనకి నమ్మకంగా జీవిస్తున్నాం, నీతిగా జీవిస్తున్నాం, ఆయన ప్రత్యక్షత మాకు కలుగుతుంది అని అనుకుంటున్నటువంటి వారందరూ కూడా చేస్తున్నటువంటి 3 పనులను, దేవునికి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి 3 పనులను అక్కడ రాయించినట్లుగా మనం చూస్తున్నాం పుల్లారా. అంటే ఏం చేశారు? మొదటిగా ఇతరులను ఏం చేశారంట? వారు బాధించారు, ఇతరులను బాధిస్తున్నారంట పుల్లారా. ఇప్పుడు ఏం చేయమంది లేఖనము? వారి కారణము వారికి తెలియపరచమని లేఖనం చెప్పింది. వారు చేసేదేంటో వారికి చెప్పమని బిగ్గరగా లేఖనం మాట్లాడుతూ ఉంది. ఇప్పుడు దేవుని యొద్ద నుంచి జవాబు రాకపోవటానికి, దేవుని యొద్ద నుంచి సమాధానము రాకపోవటానికి గల మొదటి కారణాన్ని మనం చూస్తే, ఒకటిది ఇతరులను బాధించుట. ఇందాక మన మూలవాక్యులు ఏం చూసాం? నిన్ను ఎదిరించుటకు ఎవరికి బలము చాలదని చూసాం. ఎవరు కూడా నిన్ను ఎదిరించడానికి సాహసం చేయరని చూసాం. మరి ఇతరులను బాధ పెట్టుట దేవుని చిత్తమా? అది ఇతరులను బాధించుట దేవుని ప్రణాళిక? అది ఇతరులను నిందించుట దేవుని యొక్క చిత్తమై ఉందా? అది లేదు కదా. మరి మనం ఆయన ఎదురిస్తున్నామా లేదా? ఎదురిస్తున్నామా లేదా? ఖచ్చితంగా ఎదురిస్తున్నాం. చూడండి, ఫస్ట్ది ఇతరులను బాధించుట. ఇది సింపుల్గానే ఉండిద్ది ఈ మాట, సింపుల్గానే రాయబడింది ఈ మాట. ఏముంది అక్కడ? ఇతరులను బాధించకూడదు, అయిపోయింది అని అనుకుంటాం. కానీ దీని వెనకాల వచ్చేటటువంటి ఆ ప్రతిఫలం చాలా గొప్పది. ఎదిరిస్తే నేనున్నాను అనే జవాబును మనం కోల్పోతాం. నువ్వు పిలిచిన ప్రతిసారి నేనున్నాను అనే జవాబుని, ప్రతిస్పందనను దేవుడు మనకివ్వడు పుల్లారా. ఇందాక చూసే 100 సార్లు మనము పిలిస్తే ఆయన 100 సార్లు పలుకుతాడు. కానీ నువ్వు ఆయన ఎదురిస్తూ, ఇతరులను బాధ పెడుతూ, నన్ను దీవించు, నీ ప్రత్యక్షత నాకు తెలియపరచంటే ఆయన నేనున్నాను అనే జవాబును మనకేమాత్రం ఇవ్వడు. నెంబర్ 1, ఇతరులను బాధ పెట్టక. ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు మీ హృదయానికి ఒక ప్రశ్న వేసుకోండి, నేను ఇన్నిసార్లు ఎంతమందిని బాధ పెట్టాను అని. నీ ఇంటిలో ఉన్నటువంటి వారిని ఒకవేళ బాధ పెట్టావేమో, అయిన వారినే బాధ పెట్టావేమో, బంధువులనే బాధ పెట్టావేమో, తోటి సహోదరులను, స్నేహితులనే మనం బాధ పెట్టావేమో. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి పిల్లరా. ఇతరులను బాధ పెట్టి నీవు నాకు ప్రత్యక్షమవు అంటే ఆయన నేనున్నాను అని అనడు. ఇతరులను బాధ పెడుతూ, వేలు పెట్టి చూపి వారి తిరస్కరిస్తూ, ఏమంట పిల్లరా? తిరస్కరిస్తూ. కొంతమంది తిరస్కారంతో ఉంటారు పిల్లరా. కొంతమంది ఎలాగుంటారంటే తిరస్కరిస్తూ ఉంటారు ఊరికే. వారి యొక్క విధానమును బట్టి, వారి యొక్క వేషధారణను బట్టి, వారి యొక్క డ్రెస్సింగ్ స్టైల్ని బట్టి, లేకపోతే వారు జీవించే విధానాన్ని బట్టి ఏం చేస్తారంటే తిరస్కరిస్తారు. వీళ్ళదేముందలే అని ఈజీగా కొట్టేస్తారు. నేను ఎవరిని కూడా తిరస్కరించకూడదు. ఒకవేళ మనకంటే తక్కువ వారైనా, మనకంటే దేన స్థితిలో ఉన్నా, లేకపోతే మనకంటే కొంచెం తక్కువలో ఉన్నా ఎవరిని కూడా మనం తిరస్కరించకూడదు. వేలు పెట్టి మరి, వేలు పెట్టి చూపి మరి నువ్వు ఇలా అలా అని వారిని మనము తిరస్కరించకూడదు. నెంబర్ 2 అది. మొదటిదేమో బాధించకూడదు, రెండోది వేలు పెట్టి మరి తిరస్కరించకూడదు, మూడోది చెడ్డదానిని బట్టి మాటలాడకూడదు. చెడ్డదాన్ని బట్టి మనము మాటలాడకూడదు. ఈ 3 పిల్లల చాలా ప్రాముఖ్యము.
ఈ మూడును బట్టి ఆ దేవుడు మనకి నేనున్నాను అనే జవాబును ఇవ్వడంట. నేనున్నాను అనేటటువంటి సమాధానము ఎప్పటికీ ఆయన యొద్ద నుంచి ఏమాత్రం కూడా రాదంట. ఈ మూడు చాలు ఆయన మనం ఎదిరించడానికి. ఈ మూడు పనులు చాలు కదా పిల్లరా ఆయనకి వ్యతిరేకంగా మనం ఉండటానికి. ఇవన్నీ లేఖనాల్లోనే కదా రాయబడింది. ఈ సింపుల్ మాటలనే మనం వ్యతిరేకిస్తే, చిన్న మాటలనే కనుక మనం వ్యతిరేకిస్తే, ఇంకా చాలా మర్మమై ఉన్నటువంటి మాటలను మనం వ్యతిరేకిస్తూ ఆయనకి మనం ఏమవుతున్నామంట, ఎదిరించేటటువంటి వారిగా అయిపోతూ ఉన్నాం. అయ్యా నువ్వు బాధించొద్దు, నువ్వు తిరస్కరించొద్దు, చెడ్డ మాటను మాట్లాడొద్దు అని ఈ చిన్న మాటలనే మనం పాటించలేకపోతే, ఈ విషయాల్నే మనం గైకొనకుండా మనం నడిస్తే, ఇంకా మర్మమై ఉన్నటువంటి ఆజ్ఞ ఉన్నటువంటి ఆ మాటల్ని గనక మనము వ్యతిరేకిస్తే నిజంగా మనము ఆయనను ఎదిరించేవారుగా అవుతాం. అసలు మనం ఎవరిని ఎదిరించాలంటే అపవాదిని ఎదిరించాలి. ఎవరి మీద పోరాటం చేయాలంటే అపవాది మీద పోరాటం చేయాలి. ఇరుకు మార్గంలోనికి ప్రయాణించడానికి మనం పోరాటం చేయాలని యేసుక్రీస్తు ప్రభువారు చెబితే, మన పోరాటం అంతా యేసయ్య మీదే ఉంది. వ్యతిరేకంగా ఆయన మాటకు వ్యతిరేకంగానే ఉంది. ఆయన ఆజ్ఞకు వ్యతిరేకముగానే, ఆయన మాటకు వ్యతిరేకంగానే ఆయనేమో ఇరుకు మార్గమున ప్రయాణించడానికి నువ్వు పోరాటం చేయి అని చెప్తే, మనం ఏం చేస్తున్నామంటే అలాగ చేయకుండా అసలు ఆయననే తృణీకరించడానికి, ఆయననే ఎదిరించడానికి, ఆయన్నే వెదిరించడానికి మన పోరాటము చేస్తుంది. అప్పుడు ఆయన నేనున్నాను అని ఏమాత్రం కూడా జవాబును ఇవ్వడు. కాబట్టి 10వ వచనాన్ని కనుక మనం చూస్తే 58వ అధ్యాయం 10వ వచనంలో, ఆశించిన దానిని ఆకలి కొనిన వానికి ఇచ్చి శ్రమపడిన వానిని తృప్తిపరిచినలా. చూడండి ఈ రెండు మాటలు చూడండి పిల్లరా. ఆశించిన దానిని ఆకలి కొనిన వానికి ఇచ్చి, ఆశించిన దానిని ఆకలి కొనిన వానికి ఇచ్చి, శ్రమపడిన వారిని నువ్వేం చేయాలంట పిల్లరా, తృప్తిపరచాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. శ్రమపడే వారిని, ఒక విశ్వాసిగా చేయవలసినటువంటి పని వారిని తృప్తిపరచాలి, వారిని బలపరచాలి. ఆశించిన దానిని ఆకలి కొనిన వానికి ఇవ్వాలంట. నువ్వేదైతే ఆశించావో అది నీ యొద్దకు వచ్చింది పుల్లరా. నీ యొద్దకు వచ్చినప్పుడు నీ ఎదుట అదే ఆశించినటువంటి మరొక మనుషుడున్నాడు. ఆ మనుషునికి అది దొరకలేదు, కానీ నీకు దొరికింది. నీకు దొరికిన దాన్ని నీవేం చేయాలో తెలుసా, ఆకలి కొనిన అతనికి నీవు ఇవ్వాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇద్దరు ఆశించారు, నాకే వచ్చిందనుకోండి. ఇద్దరు ఆశించో నాకు వచ్చింది, ఎదుటివానికి రాలా, ఆకలి పరిస్థితిలో ఉన్నారు. కానీ వచ్చినటువంటి నీవు ఆకలి కొన్నటువంటి మనుషులకు నీవు ఇవ్వటమే నిజమైన విశ్వాసం అండి. శ్రమలో ఉన్నటువంటి వారిని తృప్తిపరచాలి, బాధల్లో ఉన్నటువంటి వారిని తృప్తిపరిస్తే అప్పుడు రాయబడుతున్నటువంటి మాట, చీకటిలో నీ వెలుగు ప్రకాశించును, అంధకారము నీకు మధ్యాహ్నము వలె నుండును. దేవునికి స్తోత్రం. చీకటిలో మన వెలుగు ఏమవుతుందంట, ప్రకాశిస్తుంది. ఒకవేళ అంధకారముగా ఉన్నా మనకు ఎలా ఉంటుందంట, అది మధ్యాహ్నంగా ఉంటుందంట. మధ్యాహ్నం ఎలాగైతే సూర్యుడు ఎంతో తేజోవంతముగా మనకి వెలుగునిస్తాడో, మన జీవితాలు కూడా అంతే వెలుగుమయముగా దేవుడు మార్చడానికి సమర్థుడు, మన జీవితాన్ని మలచడానికి సమర్థుడు పిల్లారా. కాబట్టి నువ్వు ఎవరిని కూడా బాధ పెట్టకుండా, వేలు పెట్టి తిరస్కరించకుండా, చెడ్డ మాటలు మాట్లాడకుండా, ఆకలి కొన్నటువంటి వారికి నీవు ఆశించినది ఇస్తూ శ్రమపడిన వారిని తృప్తిపరిస్తే ఎప్పటికీ ఆయన మనము ఎదిరించిన వారిగా కాము. తిరస్కరించిన వారిగా మనం ఏమాత్రము కాము ప్రియులారా. అప్పుడు మనం దీవించబడతాం. చీకటిలో మన వెలుగు ఏమవుతుందంటే ప్రకాశించబడుతుంది పురులరా. అంధకారము కూడా మనకి మధ్యాహ్నము వలె కనబడుతుంది. అంతా మారిపోయింది. ఇంకా
అప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితులు మొత్తము కూడా వ్యతిరేకమై ఉన్నటువంటి ప్రతి పరిస్థితి కూడా నీకు ఏమవుతుందంటే అనుకూలమవుతుంది. కాబట్టి తిరస్కరిస్తారా పిల్లలు? ఎవరినైనా తిరస్కరిస్తారా? బాధిస్తారా? చిన్న చిన్న మాటలతో ఎవరినైనా బాధిస్తారా? బాధిస్తారండి. చెడ్డదాన్ని పలుకుతారా? పలిగితే ఎవరిని ఎదిరించినట్లు? దేవుణ్ణి. ఆయనేమో బలంగా ఏమన్నాడు? నిన్ను ఎదిరించడానికి ఎవరికి బలము లేదంటే పాప యెహోషాపాతు గారు ఇప్పుడు ఉండాల్సింది, నేటి క్రైస్తవ జనాభాని చూడాల్సింది, నేటి జనులను చూడాల్సింది. ఆయన మాటను మనము నిరంతరము కూడా ఎదిరించేటటువంటి బలము కలిగిన వారిగా అయిపోతున్నాం. చూడండి, ఎవరిని ఎదిరిస్తున్నామంట? దేవుణ్ణే. అమ్మో, దేవుణ్ణే మనం ఎదిరించేస్తున్నాం. లూసిఫర్ కూడా ఎదిరించింది, యుద్ధం చేసి గెలవాలనుకుంది, కానీ యుద్ధంలో ఓడిపోయింది. అప్పుడు ఎలాగ వచ్చింది? కుయుక్తితో వచ్చాడు. దెయ్యాలకు అధిపతి అయినటువంటి బయల్జేబులు చెప్తాడు కదా, అయ్యా నీవు యుద్ధం చేసి ఆయనతో గెలవలేవు, యుద్ధం చేసి దేవునితో గెలవలేవు, మోసం చేసి మాత్రం గెలవచ్చు అన్నాడు. ఎలా మోసం చేస్తాం? నువ్వు దేవుని కూడా మోసం చేయలేవు అని ఏదోనో తోట ఒకటి ఏర్పాటు చేశాడు, అందులో ఇద్దరిని పెట్టేశారు. వాళ్ళిద్దరిని మోసం చేస్తే ఎవరిని మోసం చేసినట్లంట? ఆయన్ని మోసం చేసినట్లు. అప్పుడు అపవాది సర్పరూపంలో వచ్చి అవ్వమ్మ ద్వారా ఆ చేయరాడుగడ చేయించి ఆదాముతో చేయించి మొత్తానికి కూడా ఏం చేశారంట? పాపపు క్రమంలోనికి తీసుకొచ్చారు. అంటే కుయుక్తితో, మోసంతో ఎవరిని మనం చేయొచ్చు అంటే మోసం చేయొచ్చు? దేవుణ్ణి. డైరెక్ట్గా అయితే చేయలేం, డైరెక్ట్గా అయితే యుద్ధం చేయలేం, డైరెక్ట్గా అసలు ఏమంటే ఆయన మనం ఎదిరించలేం. కానీ మోసంతో, కుయుక్తితో ఈజీగా ఎదిరించవచ్చు. ఈజీ, సింపుల్. అది చూడండి ఎంత సింపులో. అపవాది ఎంత ట్రిక్ ఇచ్చిందో చూడండి ఇక్కడ. దాన్ని గుర్తిరిగి, ఓహో ఇలా మనం చేయకూడదు, ఇలా చేస్తే దేవుని వ్యతిరేకించిన వారు అవుతాం, ఎదిరించిన వారిగా అవుతాం, తృణీకరించిన వారిగా అవుతాం. అప్పుడు చీకటి పరిస్థితులు చీకట్లాగే ఉంటాయి, అంధకారం అంధకారంలాగే ఉంటుందని గ్రహించుకొని గమనించి దాని నుంచి బయటకు వచ్చి అప్పుడు ఆయన్ని మనం అడిగితే, ఆయన మనసారా అడిగితే అప్పుడు ఆయన ఇదిగోయ్యా నేనున్నాను అంటాడు, అమ్మా నేనున్నాను అంటాడు. అప్పుడు మన వెలుగు ప్రకాశిస్తుంది, మన అంధకారం అంతయు కూడా మధ్యాహ్నములాగా దేవుడు మన పక్షమై చేయబోతా ఉన్నాడండి. కాబట్టి దేవుణ్ణి ఏ రూపంలోనైనా మనము ఎదిరించకూడదు. మంచి మాట చెప్తే అది దేవుడు చెప్పించాడని మనం గ్రహించాలి. నీ శ్రేయోభిలాషులు మంచి మాట చెప్తే అది చెప్పించారని నేను గ్రహించాలి. లేని ఎడల నిశ్చయముగా ఖచ్చితముగా మన చీకటి పరిస్థితులు అలాగే ఉండిపోతాయి, అంధకార పరిస్థితులు అలాగే ఉండిపోతాయి. ఏంటి దీనికి కారణం అంటే ఆయన ఏదో ఒక రూపంలో మనం ఎదిరిస్తున్నాం, ఏదో ఒక రూపంలో ఆయన వ్యతిరేకిస్తున్నాం, ఏదో ఒక రూపంలో మాట ద్వారానైనా, లేకపోతే బాధించుట ద్వారానైనా, లేకపోతే తిరస్కరించుట ద్వారానైనా, లేకపోతే ఆకలి కొనిన వాడిని తృప్తిపరచకపోయినా, ఆశించినది ఇవ్వకపోయినా ఏదో ఒక రూపంలో మనము ఆయనను ఎదిరిస్తున్నాం. చూడండి, ఆకలిగా ఉన్నటువంటి వారికి పెడితే ఆయనకి పెట్టినట్లే కదా పిల్లరా. అటువంటి వారిని జ్ఞాపకం చేసుకుంటాను అని లేఖనం మాట్లాడుతుందా లేదా? ఆమేన్. కాబట్టి ఆ రీతిగా మనం కొనసాగితే చీకటి పరిస్థితులు ఎప్పటికీ కూడా మనకి ఉండవు. సంఖ్యాకాండంలో మనం చూడొచ్చు పిల్లరా, మోషేకి వ్యతిరేకంగా, దేవునికి వ్యతిరేకంగా అనేక మంది లేచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి సంఖ్యాకాండము 16వ అధ్యాయానికి గనక చూస్తే 16వ అధ్యాయంలో కొన్ని మాటలు మనం చదువుదాం పిల్లరా. 2వ వచనాన్ని చూద్దాం. సభికులను సమాజ ప్రధానులైన 50 మందితో ఎంతమంది లేచారంట పిల్లరా? 250 మందితో మోషేకు ఎదురుగా లేచారు.
మోషేకు అహరోనులకు విరోధముగా పోరాటం చేస్తున్నారు. వారు పోగయ్యారు. ఎంతమంది జనాభా పోగయ్యారంట? 250 మంది పోగయ్యారు. ఒక మోషేని ఎదిరించడానికి, అహరోను ఎదిరించడానికి వారందరూ కూడా ఏమయ్యారంటే గుంపుగా అయ్యారు. ఇదే పరిస్థితి మనకు కూడా వచ్చింది. 250 మంది కాదు, 550 మంది అయినా మనకు వ్యతిరేకంగా పోగవచ్చు. అర్థమైందా పుల్లారా? దేవుని పక్షమై నిలిచినటువంటి నీకు వ్యతిరేకముగా ఎవరైనా సరే ఏమవచ్చు అంట? వ్యతిరేకంగా పోగవచ్చు. ఆ మాట చూడండి. దేవుని పక్షమై నిలిచిన మనకి, దేవుని పక్షమై పోరాటం చేస్తున్న మనకి, దేవుని పక్షమై పుల్లర అహర్నిశలు కష్టపడుతున్నటువంటి నిన్ను బట్టి నన్ను బట్టి ఎంతమంది అయినా పోగవచ్చు, సంఖ్య ఎంతైనా కావచ్చు. కానీ దేవుడు మాత్రం చూస్తూ ఊరుకోడు. నీవు ఎవరిని తిరస్కరించకుండా, ఆయన ఎదిరించకుండా, ఆయన మాట ప్రకారంగా జీవిస్తూ నడుస్తున్నటువంటి నీ పక్షమై ఎంతమంది పోగైనా, పునర్ ఎంతమంది వ్యతిరేకమైనా, ఎంతమంది ఏం చేసినా దేవుడు ఊరుకోడు. అదే అధ్యాయం 32వ వచనంలో జరిగినటువంటి వాస్తవాన్ని గనక చూస్తే, భూమి తన నోరు తెరచి వారిని, వారి కుటుంబములను, కోరాహు సంబంధులందరినీ, వారి సమస్త సంపాద్యమును మృంగివేసెను. వారును వారి సంబంధులందరూ ప్రాణముతో పాతాళములో కూలిరి. భూమి వారిని మృంగివేసెను. సమాజంలో ఉండకుండా ఏమయ్యారండి? సమాజంలో లేరంట వారు. వ్యతిరేకులైనటువంటి వారు ఎవరైనా ఎవరి పక్షమై? దేవుని పక్షమై నిలిచినటువంటి నీకు ఎంతమంది పోగైనా, ఎంతమంది వ్యతిరేకమైనా, ఎంతమంది ఏం చేసినా నిన్ను మాత్రము దేవుడు కదల్చనీయడు. నువ్వు ఎంత స్థిరంగా ఉంటే అంత స్ట్రాంగ్గా దేవుడిని నిలబెడతాడు. మనం ఎంత స్ట్రాంగ్గా ఉంటే దేవుడు అంతే స్ట్రాంగ్గా, ఎంతమంది నీకు వ్యతిరేకమై పోగైనా, ఒకవేళ వారైతే సమాజంలో ఉండరేమో కానీ నీవైతే అంతే స్ట్రాంగ్గా దినదినము కూడా బలాన్ని పొందుకుంటూ ఆత్మీయ స్థితిలో కొనసాగుతావు పురులారా. కాబట్టి నేటి క్రైస్తవ్యానికి ఏం కావాలంటే స్ట్రాంగ్నెస్ కావాలి. ప్రతి చిన్న దానికి కుమిలిపోకూడదు, భయపడకూడదు, వేదన పడకూడదు. వేదన పడకూడదు. ప్రతిదానికి దేవుడు సమయాన్ని ఇస్తాడు. ప్రతిదానికి సమయాన్ని ఇస్తాడు పుల్లారా. వ్యతిరేకమైనటువంటి వారే ఒకవేళ వస్తే మన పక్షమై వస్తారు, లేకపోతే మనను బాధ పెట్టేటటువంటి వారిని దేవుడు మాత్రం చూస్తూ ఊరుకోడు. వీళ్ళు వ్యతిరేకమయ్యారు, ప్రోగయ్యారు. కానీ ఒకానొక దినాన వారు ఏమైపోయారంట? నశించిపోయారంట. వారి సమస్త సంపాద్య మొత్తం మృంగివేయబడిందంట. వారి సంబంధులందరూ ప్రాణముతోనే ఎక్కడికి వెళ్ళిపోయారు? పాతాళములోనికి వెళ్ళిపోయారు. కాబట్టి ఆ రీతిగా మనము దేవుణ్ణి ఎదిరించకూడదు, దేవుని మీద తిరుగుబాటు చేయకూడదు. కోరాహు అయితే అలా చేశారు, కానీ కోరాహు కుమారులు అలా చేయలేదంట. సంఖ్యాకాండము 26వ అధ్యాయము 12వ వచనాన్ని కనుక ఒకసారి మనం చూడగలిగినట్లయితే పుల్లరా, 26వ అధ్యాయం 12వ వచనం, 26వ అధ్యాయం 11 చదవండి అమ్మ. అయితే కోరాహు కుమారులు చావలేదు. దేవునికి మహిమ కలుగునుగాక. కోరాహు తిరుగుబాటు చేశారు, కానీ కోరాహు కుమారులు తిరుగుబాటు చేయలే. ఆమేన్. అందుకే కీర్తనలో కోరాహు కుమారులు రచించిన కీర్తన నుండిద్ది. దేవునికి మహిమ కలుగునుగాక. ఉందా లేదా పుల్లారా? చూడండి ఒకసారి ఆ కీర్తనలు కూడా చూద్దాం. చూడండి 45వ కీర్తన ఉందా? కోరాహు కుమారు రచించిన దైవ ధ్యానము ఉందా పుల్లారా? 45, 46 కోరాహు కుమారులది, 47 కోరాహు కుమారులు చేసినది, 48 కోరాహు కుమారులది, 49 కోరాహు కుమారులది. ఆమేన్. హల్లెలూయా.
వారు చావలేదు, ఒకే కుటుంబంలో ఉన్నా కానీ అతనేమో వ్యతిరేకంగా అయ్యాడు, కుమారులు మాత్రమో దేవునికి అనుకూలమయ్యారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, ఒకే కుటుంబంలోనే వ్యతిరేకం ఉంది, అనుకూలం కూడా ఉంది. మరి దేవుడు వారి ద్వారా ఏం రచించాడు? కీర్తన రచించాడు. పిల్లారా, కోరాహు కుమారులు రచించిన కీర్తన ఎంత ధన్యత అండి. అక్కడ కోరాహేమో సంపాదించిన దానితో మొత్తము కూడా ఆ ప్రాణముతోనే పాతాళంలోనికి వెళ్ళిపోతే, వీరు మాత్రము దేవునికి అనుకూలమయ్యి, దైవజనులకు అనుకూలమయ్యి, దేవుడు వారిని కరుణించి కాపాడి రక్షించి వారి ద్వారా కొన్ని కీర్తనలు రచించుకున్న దేవునికి మహిమ కలుగునుగాక. నేటి దినాల్లో కూడా పిల్లల కొంతమంది ఒకే కుటుంబంలో అనుకూలమై ఉంటారు, వ్యతిరేకమైన వారు కూడా ఉంటారు. దానికి ఎగ్జాంపుల్ ఈ కుటుంబమే. అనుకూలం ఉంటారు, వ్యతిరేకం ఉంటారు. సమూయేలు గారు అనుకూలము, సమూయేలు కుమారుడు దేవునికి వ్యతిరేకము. అవునా కాదా? అంటే ఈ సమూయేలు గారు, బైబిల్లో సమూయేలు గారు కూడా అవునా కాదండి? వారిద్దరు కూడా ఏమయ్యారు? వాళ్ళు కూడా వ్యతిరేకమయ్యారు దేవునికి. ఆయనేమో గొప్ప ప్రవక్త అయితే వారిద్దరేమో లంచాలను తీసుకున్నారంట కదా. సో ఒకే కుటుంబంలో తేడాలు ఉంటాయి. అందుకే మనం ఎప్పుడో ఒకసారి చెప్పుకున్నాం, కుటుంబం అంతా కలిసి ఒకే మాటతో ఉండాలని చెప్పాం కదండి. ఒకేలా లోకములో ఆ కుటుంబ పరిస్థితులను బట్టి వారి అభిప్రాయాలు వేరువేరుగా ఉన్న దేవుని పద్ధతి విషయంలో మాత్రము అందరి ఆలోచన ఒకటిగానే ఉండాలి కుటుంబంలో. ఆమేన్. అందరి ఆలోచన ఒకటిగానే ఉండాలి. ఆలోచన ఒకటిగా లేకపోతే, లేకపోతే నడిచే ప్రయాణం ఒకటిగా లేకపోతే తేడాలు వచ్చేస్తాయి. సంఘ క్రమాల్లో కూడా తేడాలు వస్తాయి. ఒకే కుటుంబంలో ముగ్గురుంటే ఒక సంఘానికి ఒకళ్ళు వెళ్తారు, ఇంకో సంఘానికి ఇద్దరు వెళ్తారు. రెండు సంఘాల యొక్క క్రమం ఒకటైతే పర్వాలేదు, ఒకవేళ వేరు వేరు అయితే తేడా పడిపోతారు. అంతే కదా పిల్లారా? పడతారా పడరా? క్రమం ఒకటైతే పర్వాలేదు, బైబిల్ క్రమం అయితే పర్వాలేదు, కానీ క్రమము కాలేదో అప్పుడు వాళ్ళిద్దరి మధ్య డీవియేషన్స్ వస్తూ ఉంటాయి, క్లాషెస్ వస్తూ ఉంటాయి. ఒకవేళ అంతటి డీప్గా డిస్కషన్ చేస్తే, బైబిల్ డీప్గా వాళ్ళు కనుక డిస్కషన్ చేస్తే ఖచ్చితంగా తేడాలు భేదాలు ఖచ్చితంగా వస్తాయి. లేదు నార్మల్గా క్యాజువల్గా తీసుకున్నారనుకో ఏముండదు. వాళ్ళు ఇటు వస్తూ ఉంటారు, అటు వెళ్తూ ఉంటారు, ఇందులో డెప్త్ తెలియదు, డీప్ తెలియదు. కాలం కొనసాగిపోతూ ఉండిద్ది. 2026 వచ్చిద్ది, జనవరి 1న వస్తాం, 27 వచ్చిద్ది, జనవరి 1 వస్తాం, అలాగే వెళ్ళిపోయిద్ది కదా పిల్లలు. ఖచ్చితంగా ఇవన్నీ అనుభవాలే. మరి ఈ కుటుంబంలో ఒకళ్ళే వ్యతిరేకమయ్యారు, కుమారులేమో అనుకూలమయ్యి కీర్తనలు రచించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే వీరేమి దేవునికి ఎదురు చెప్పలేదు, దేవుణ్ణి ఎదిరించడానికి వారి బలము సరిపోలేదు. మేము దేవుణ్ణి ఎదిరించలేం, దేవుడు మాకు రక్షకుడని నమ్మారు కాబట్టి వారు దేవుని పక్షమై దైవజనుల పక్షమై నిలిచారు. కానీ అతని యొక్క కోరాహు మాత్రమో వ్యతిరేకమయ్యాడు, నాయకుడికి వ్యతిరేకమయ్యాడు. అంతా కూడా స్మాష్ అయిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి కూలిపోవటానికి ఒక సమయం చాలండి. వ్యవస్థ అంతా పోవటానికి ఒక సమయం, ఒక్కరోజు చాలదా? సంపాదించుకుని అంతా పోవటానికి ఒక్కరోజు చాలదా? ఒకరోజు చాలదండి. చాలామంది బెట్టింగుల్లో ఏం చేస్తూ ఉంటారు, పెట్టేసి మొత్తం ఒకరోజే పోగొట్టుకుంటారు. కొంతమంది బాగా అదృష్టం కలిసి వచ్చింది అంటారు కదా, అదృష్టం ఏం కాదు, అది ఎప్పుడో ఒకసారి కూడా పోయిద్ది. అంతా మాయమైపోయింది. ఎలాగా ఇద్దో అంతా మాయ అనుకుంటాం మనం. కాబట్టి మనం జీవించేంత కాలం కూడా దేవునికి అనుకూలంగా జీవిస్తూ, దేవుని మాటను ఎదిరించకుండా, పద్ధతులను ఎదిరించకుండా, సత్యాన్ని ఎదిరించకుండా, కుటుంబంలో అందరూ ఒకే మాటతో, ఆమేన్, అందరూ ఒకే ఆలోచనతో, ఒకే మార్గములో కలిసి జీవిస్తూ ఆయన స్తుతిస్తూ ఘనపరుస్తూ గనుకుంటే చీకటి పరిస్థితులు అన్నీ పోతాయి. అంధకారము మనకి మధ్యాహ్నము వలె దేవుడు మనందరి పక్షమై చేయునుగాక. దేవుడి మాటలను దీవించునుగాక. అందరం మోకరిద్దాం, ప్రార్థన చేద్దాం. విత్తబడినటువంటి మాటల్ని జ్ఞాపకం చేసుకుంటూ
ప్రార్థన చేద్దాం, ప్రార్థనలో ముందుకు కొనసాగుదాం, ప్రార్థనలో ముందుకు కొనసాగుదాం. పిల్లరా, మౌనంగా ఎవ్వరు కూడా ఉండకుండా ప్రార్థన చేద్దాం. శ్రేష్టమైన మాటలతో బలపరిచిన దేవుడు, శక్తినిచ్చినటువంటి దేవునికి ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రభునకు ప్రార్థన చేద్దాం, ప్రభునకు ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం ప్రభునకు. ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. ఒకవేళ చీకటి పరిస్థితులు ఉంటే, అంధకార పరిస్థితులు ఉంటే వెలుగుమయముగా మార్చమని, అయ్యా ఇప్పుడు వరకు నీకు వ్యతిరేకంగా నేను ఎదిరించాను, అనేక మందిని తృణీకరించాను, వేలిపెట్టి తిరస్కరించాను, చెడ్డమాటలు మాట్లాడాను, అందుకే నా పరిస్థితులు ఇలాగున్నాయని నాకు తెలియపరిచారు, నాకు జ్ఞాపకం చేశారు. ఈ పరిస్థితుల నుంచి విడుదల నాకు కలగచేయమని ప్రభుని అడుగుదాం. లేఖనం మాట్లాడుతూ ఉంది, ఈ పరిస్థితుల్లో ఎవరున్నా కేక వేసి మరి వారికి చెప్పాలని, వారి పాపములు వారికి తెలియపరచాలని లేఖనం మాట్లాడుతూ ఉంది. ఒకవేళ నీకు తెలిసిన వారి పరిస్థితులు ఇలాగుంటే వారితో నీవు భయపడకుండా దేవుని మాటను బోధించడానికి, దేవుని యొక్క చిత్తము చెప్పటానికి నాకు ధైర్యాన్ని ఇవ్వమని, శక్తిని ఇవ్వమని ప్రభుని అడుగుదాం, ప్రభుని అడుగుదాం. ధైర్యాన్ని ఇవ్వటానికి, శక్తిని ఇవ్వటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రభు సిద్ధంగా ఉండగా ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. అటు ధైర్యం కోసం ప్రార్థన చేద్దాం, అటు ధన్యత కోసం ప్రార్థన చేద్దాం. ఒకవేళ నీ కుటుంబంలో చీకటి ఉందేమో, అంధకార పరిస్థితి ఉందేమో, వెలుగుకరముగా మధ్యాహ్నముగా పరిస్థితులు మార్చబడినట్లుగా ప్రభువా సహాయం చేయమని, ప్రభువా కనుకరించమని, నా యజమానుని కనుకరించమని, నా బంధువుని కనుకరించమని, నా కుటుంబ బిడ్డల్ని కనుకరించమని ప్రభుని అడుగుదాం, ప్రభుని అడుగుదాం. కనుకరించే దేవుడు ఆయన. నేనున్నానని సమాధానాన్ని ఇచ్చే దేవుడు, ప్రతిఫలమునిచ్చే దేవుడు, ప్రతిఫలమునిచ్చే దేవుడు ఆయన. అడుగు సహోదరి, సహోదరుడా. అడగలేక దేవుని దీవెన పొందుకోలేకపోతున్నాం, అడగలేక దేవుని కృపను పొందుకోలేకపోతున్నాం. ఇప్పుడు నీవు అడిగితే, అడగగలిగినట్లయితే దేవుడు నిశ్చయముగా, దేవుడు ఖచ్చితముగా నీ చీకటి స్థితిని మార్చబోతున్నాడు, అంధకార స్థితిని మార్చబోతున్నాడు. వెలుగుమయముగా మలచబోతున్నటువంటి దేవునికి మహిమ కలుగునట్లుగా ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. ఎవ్వరు మౌనంగా ఉండొద్దు పిల్లారా, ప్రార్థన చేద్దాం. చీకటిని వెలుగుగా మార్చే దేవునికి ప్రార్థన చేద్దాం. చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయ, చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయ, రాజవంశములో యాజకత్వము చేసేదను, రాజవంశములో యాజకత్వము చేసేదను. కృపామయుడా నీలోనా, కృపామయుడా నీలోన నివసింపజేసి నందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం, నీలో నివసింపజేసి నందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం. కృపామయుడా. ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో ముందుకు మనం కొనసాగుదాం. తల్లిగారు కృపావరం గారు మనందరినీ కూడా
విత్తబడిన వాక్యాన్ని బట్టి ప్రార్థనలో ముందుకు నడిపిస్తారు.